ఇదొకర్తి. పుట్టింటికి వెళ్ళిపోయింది కదా అని ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటే గ్యాస్ బండ కట్టావా, ఇంటికి తాళాలేసావా అని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడగడానికి ఫోన్ చేసిద్ది. హలో! ఏట్రోయ్ ఎలా ఉన్నావేటి? నువ్వా? మా ఆవిడ అనుకున్నాలే. ఏంటి పడుకున్నావా? లేదురా, పరోటాలు పిసుక్కుంటున్నా. నా కొడుకిచ్చిన డబ్బులు లెక్క పెట్టుకున్నావా? నా కూతురు క్యాలిక్యులేటర్ చేతిలో పెట్టుకొని తిరుగుతున్నా, కానీ నీ కొడుకే రాలేదింకా. అవును. ఇంతకీ నీ కూతురు ఏం చదువుతుందిప్పుడు? ఇంటర్‌లో ఎంపీసీ తీసుకొని మొన్నే లా కంప్లీట్ చేసింది. రేపో మాపో హాస్పిటల్ కూడా పెట్టేత్తందిరా! నీ కూతురేనయ్యండ్రా బాబు! నా కొడుకు ఉన్నాడు. ఆడికి కనీసం లా స్పెల్లింగ్ కూడా తెలీదు. మరి మంచి కోచింగ్ సెంటర్‌లో జాయిన్ చేయకపోయావా? ఆ ఘోరం కూడా జరిగింది. ఈడిని పైథాన్ నేర్చుకోవాలని కోచింగ్ సెంటర్‌కి పంపిస్తే, ఈడి దెబ్బకి నేర్పించడానికొచ్చినోళ్ళే నేర్చుకున్నదంతా మర్చిపోయి రోడ్ల మీద తిరుగుతున్నారిప్పుడు. గొప్పోడిని కన్నావురా బాబు! అవును 12:30 అయింది. ఇంతకీ వస్తాడా నీ సుపుత్రుడు? ఈ ఎదవ ఇంట్లోంచి బయలుదేరి 4 గంటలయిందిరా! నా కూతురేనయ్యిండ్రా బాబు! ఎంత లేట్ అయినా 12:00కల్లా ఇంటికొచ్చేత్తది. అప్పటి వరకు ఏం చేత్తదిరా? లా కంప్లీట్ చేసిందన్నా కదరా! ఎంసెట్ కోచింగ్‌కెళ్ళింది. అసలే బాయ్ ఫ్రెండ్ లేని పిల్ల కదా! నేనే కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చా. అరే ఒక నిమిషం ఉండు. నా కొడుకొచ్చినట్టున్నాడు. మళ్ళీ చేస్తానే. అవునా? ఇవ్వొకసారి మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? 12:30 దాకా ఉండకూడదు బాబు. 12:15 కల్లా ఇంటికొచ్చేయాలంటావా? ఏం అక్కర్లేదు గానీ నేను మాట్లాడతాలే పెట్టు. ఏరా ఎందుకింత లేట్ అయింది? అంటే నాన్నగారు గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడానికి కొత్త బుక్ ఇచ్చిందంటే షాప్‌కెళ్ళాను. షాప్ మూసిందని పక్కనే ఉన్న ఎస్‌విసిలో ఎస్‌విఎస్‌సి సినిమాకెళ్ళొచ్చాను నాన్నగారండి. వారానికోసారి టీవీలో వచ్చే సినిమాని థియేటర్‌కెళ్ళి డబ్బులు తగిలేసి చూశానంటావు. నీతో కలిసి చదువుకున్నోళ్ళంతా రెవెన్యూ సంపాదించే పనిలో ఉంటే నువ్వు మాత్రం రీ రిలీజుల దగ్గరే ఆగిపోయావు. మీ అమ్మేమో నీకు బ్యాక్‌లాగులున్నాయన్న కామన్ సెన్స్ కూడా లేకుండా నువ్వు కలెక్టర్ అవ్వాలని చెప్పి దేవుడికి అప్లికేషన్‌లు పెడుతుంది. అదే అసలు నువ్వు జీవితంలో ఎదగడానికి చేసిన ఒక్క మంచి పని చెప్పరా? డిగ్రీ చేశా కదా నాన్న. వినపడలా మళ్ళీ చెప్పు ఒకసారి. బైక్ మీద రోజు ఎళ్ళేవాడిని కదా నాన్న. రోజు కాలేజ్‌కెళ్తే డిగ్రీ వచ్చేది నాన్న. సబ్జెక్టులు కూడా క్లియర్ అవ్వాలి. ఆ! ఇంకా? నేను పుట్టడమే పెద్ద అదృష్టం నాన్న. ఇప్పుడు ఆ ఘోరం ఎందుకు గుర్తు చేత్తావురా? ఇంకా? ఒక డబ్బున్న బిజినెస్ మ్యాన్ కూతురిని ప్రేమిస్తున్నా నాన్న. కొంపతీసి ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? లేదు నాన్న. బతికిపోయింది. కంటిన్యూ చెయ్యి ఆపేసావే. కామెడీని బేస్ చేసుకొని కథలు రాస్తుంటాను నాన్న. నేను రోజు ఏం అడిగినా చెప్పుకుంటూ వచ్చు. అలాంటి కథలేనా? కంటెంట్ క్రియేషన్ నాన్న. బతకడానికి ఏమొచ్చు అని అడుగుతున్నా. యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశా నాన్న. ఓహో! వెరీ గుడ్. సబ్‌స్క్రైబర్‌లు ఎంతమంది? నలుగురు. ఓహో! అప్పుడే నలుగురొచ్చేసారే. అంటే లాస్ట్ వీడియోకి 40 వ్యూస్ వచ్చాయి నాన్న అందుకే. చాలు ఆపింక. ఈ ఘోరం వినలేకపోతున్నాను. నీకేటి రాదని నాకు అర్థమైంది గానీ రేపటి నుంచి మన ఆఫీస్‌కొచ్చేయి. అరే రాములు! రేపు ఈడికొక సూట్ కుట్టించి ఇచ్చెయి. లేకపోతే ఈడు చదువుకున్నోడంటే ఎవడు నమ్మడు. సూట్ అయ్యి ఎందుకులే నాన్న, నాకు బట్టలున్నాయిగా. ఏంటి? సూట్ ఈస్ వెరీ నైస్ నాన్న, యాక్చువల్ ఐ లైక్ సూట్స్. ఆఫీస్‌లో నీ ఎదవ తెలివితేటలు వాడి ఏ సిస్టమ్ పడితే ఆ సిస్టమ్‌కెళ్ళకు. క్రాష్ అయ్యి దొబ్బుతాయి. కుర్చీ యేసుకొని ఓ మూలన ఏడు. ఎళ్లి స్నానం చేసి తినేసి పడుకో. గుడ్ నైట్.